తిరుపతి జూ గురించి చెప్పగానే అది ఒకటే రియాక్షన్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నిజంగా నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను మామ, చాలా బాగుంది. ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే రెంటల్ ఛార్జింగ్ బైక్స్ ఇస్తున్నారు. కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్. సైకిల్స్ అయితే లేట్గా వెళ్తే ఇవ్వట్లేదు. మేము ఆ రోజు లేట్ అయిపోయింది వెళ్ళడం. సో మేము రెంటల్ బైక్ తీసుకున్నాం. కాస్ట్ సరిగ్గా ఐడియా లేదు, కానీ రెంటల్ బైక్ అయితే వర్తబుల్ కాదు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి మామ, మీరు చూడండి. నేను వీడియోస్లో చాలా వరకు కవర్ చేశాను, కొన్ని కవర్ చేయలేదు. మీరైతే నాతో పాటు వీడియోని ఎంజాయ్ చేయండి. అదే కాకుండా తిరుపతి ఒకసారి దర్శనం అయ్యిందంటే, మనకు ఒక రోజు ఖాళీ ఉందంటే ఇలా జూకి తీసుకురండి మామ. మీ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కూర్చోవచ్చు, తినడానికి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు మనం పొద్దున వస్తే ఈవినింగ్ వరకు మొత్తం ఎంజాయ్ చేసి స్పెండ్ చేసేంత టైం ఉంది. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. కన్ఫామ్గా ట్రై చేయండి తిరుపతి వస్తే కనుక టైం ఉంటే. కదలరండి తర్వాత స్లీవింగ్ మోడ్. రెంట్ బైక్ తీసుకుంటే మాత్రం వేస్ట్. సైకిల్ తీసుకున్నాము, త్వరగా రండి. లేదంటే మేము సగం దూరం తిరిగి వెనక్కి ఇచ్చేయాలి. 5 kilometers అంట. అంతా చూడాలంటే 3 hours తీసుకోవాలి. అది కూడా మళ్ళీ 10 kilometers అని అంట. నన్ను అడిగితే మాత్రం వేస్ట్. అయితే మాత్రం ప్రిఫర్ చేయకండి, సైకిల్ తీసుకోండి మార్నింగ్ వచ్చి. బస్సు వచ్చిందా? ఒకటి బయట ఉందంట, మీద లేవండి లైన్. Kata dalam lingkar kerja, mandar kupakar api.